ఏంట్రా పిచ్చిగా అవుతున్నావు? బావా నీకు బొత్తిగా తెలియలేదు. ఎందుకు లేదు? అది చచ్చిపోయిన కోడి కదా, దాన్ని తాళెందుకు కొట్టావు? దిగి పారిపోతుంది భయమా? ఫూల్ ఇడియట్! పారిపోతున్నాను కదరా, కింద పడిపోయి టచ్ చేయడం పడగలు కొట్టేస్తుందని. రై నీకు బాడీయే కదరా, బ్రెయిన్ కూడా పెరగలే. 34 ఏళ్ళు వచ్చాయి ఎందుకురా? నాకంటే 6 ఏళ్ళు పెద్ద. ఏం సాధించావు నీ జీవితంలో? నేను చెప్పినట్టు నోరు మూసుకుని చేయి. బావ కాబట్టి వదిలేశాను. గుడ్ గుడ్, సక్సెస్ సక్సెస్. కమ్ ఆన్. గుడ్ గుడ్. లైట్స్ ఆఫ్. ఇంజెక్షన్. yes yes yes. ఓకే, ఇదిగో సరిగ్గా నువ్వు తెల్లారుదామని 5 గంటలకు లేవగా నీకు ప్రాణాలు వస్తాయి. నువ్వు ప్రపంచాన్ని కుక్కురాకు కుక్కురాకు అంటూ లేపచ్చు. మమ్మీ సక్సెస్. కోడి, నా కోడి తాళ్ళు కూడా ఎక్కువ పరిగెత్తుంది. జీవకిరణం ప్రవహించుంటుంది. ఎక్కడ నా కోడి? ఎక్కడ? ఎక్కడికి? బయటికి. సక్సెస్ విజయం. గ్రాండ్ సక్సెస్ సక్సెస్. చూడరా నా బదిలీ కూడా ఎలా ఆడుకుంటుందో. బతుకుతున్న పిల్లలు కూడా పెట్టిందావా? చూసావా మరి? రే నా ప్రయోగం సక్సెస్. ఇంకా చూపిస్తాను అన్న రాగా మనుషుల మీద కూడా ప్రయోగం చేస్తాను. నేను చంపేసి బతుకుతాను రా. ఏమిట్రా ఇది? వాడు పిలిపేస్తున్నా. నువ్వు రానా? నేను చంపేసి బతికించేస్తాను. అంటే చంపుకుంటారా ఎక్కడైనా? నీకేం మంగళసూత్రం ఉంచుకోవాలని లేదేమిటే? 5 నిమిషాలేగా, మళ్ళీ బతికిస్తాడు. 5 నిమిషాలు కాదే, ఈ కాపద్ది కాపద్ది కదన్నా. ఇది ఇంకోపద్దు. ఆ ప్రయోగం ఏదో ముందు మీ అమ్మ మెచ్చి అది చేయండి. ఇదేం జ్వరం అమ్మా? నిన్న నుంచి బాబు మూసికను తెరవకుండా పడున్నాడు. ఏమోనండి, ఈ మగత అది చూస్తుంటే మామూలు జ్వరంలా నాకు అనిపించడం లేదు. అవునా, నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకురా. అవునమ్మా, డాక్టర్ని తీసుకురావాలి. తీసుకొస్తాను, డాక్టర్ని తీసుకొస్తాను. శాంతి, ఏంటి వెళ్ళి? మీ నాన్న ఆదురు తక్కువ డాక్టర్ కోసం వెళ్ళారు. తీరా డాక్టర్ వచ్చి మందులు రాసిస్తే కొనడానికి ఇంట్లో డబ్బులు కూడా లేవే. నువ్వు వెళ్ళి సుశీల నేను అడిగి కాస్త డబ్బులుంటే తీసుకురా. అలాగే పిన్ని. శాంతి, ఏమిటి ఇలా వచ్చా? కృష్ణుడికి చాలా జబ్బుగా ఉంది. మందు తేవడానికి కూడా ఇంటి దగ్గర డబ్బు లేదు. నువ్వే సహాయం చేయాలి. అలాగా? శాంతి, నువ్వు డబ్బు తీసుకెళ్ళు, నేను డాక్టర్ని తీసుకొస్తాను. నువ్వు తీసుకొచ్చేది అంటే డాక్టర్ అడ్డమైన వాళ్ళకి ఈ డబ్బు ఇవ్వడమే. నువ్వు గుమ్మం కదడానికి వీల్లేదు. ఆ దరిద్రంతో పొత్తి పెట్టుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏమిటి నా మాటలు? లేకపోతే పూటకి ఠికానా లేని వాళ్ళంతా మనం ఒక్క ఇంటి మీదే వచ్చి పడకపోతే ఇంటింటికి తిరిగి బెచ్చబెట్టుకోమని రాదు. నాన్న, ఈనాడు మనం 4 రాళ్ళు సంపాదించామని మనుషుల విలువ గుర్తించకుండా మాట్లాడడం మంచిది కాదు. మనిషికి డబ్బు ఉంటేనే విలువ. అదే లేకపోతే ఎంత ఒడ్డు పొడుగు ఉన్నా గడ్డిపోస్తో సమానం. నీకు తెలియదు, నోరు ముసుకుని నువ్వు ఇంట్లోకి వెళ్ళి. నాన్న, నా కాళ్ళకు సంఖ్యలు లేవు. నీకు లేకపోయినా మానవత్వం నాకు లేదనుకో. వెళ్ళి తీర్తాను. వెళ్తావా? అవును. వెళ్ళడానికి వీల్లేదు. ఈ మందులు వెంటనే తెచ్చి వాడండి. అశ్రద్ధ చేయకండి. అక్క, ఇంత కష్టంలో కూడా ఆదుకోలేకపోయాను. ఎన్నడూ ఏది అడగను దాన్ని. ఈరోజు శాంతిని పంపించిన ఏమి ఇవ్వలేకపోయాను. పర్వాలేదు సుశీల, మీ నాన్న సంగతి తెలిసి కూడా నిన్నెలా అపార్థం చేసుకుంటాను సుశీల. నువ్వేం బాధపడకు. సుశీల, సుశీల, గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. యూ కమ్, వెన్ కమ్, సీట్ కుర్చీ. నో కుర్చీ. I poor man, no kuchi. Sit. You, good girl. No cry. Good girl. Laugh. Good girl.
మధుగారు ఉన్నారా? బాబుగారమ్మా. ఎవరది? అక్కయ్య, నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాబుకు చాలా జబ్బుగా ఉంది. పెద్ద బాబు గారు ఎక్కడికి వెళ్లకుండా రాత్రింబౌళ్ళు పిల్లవాడిని కనిపెట్టుకుని ఉంటున్నారు. లక్ష్మి అక్కయ్య ఏం చేయడానికి దిక్కు తోచగా బాధపడుతుంది. అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? అది కాదు, మధుబాబుతో చెప్తే ఆయనైనా మంచి డాక్టర్ని తీసుకొచ్చి ఈ ఆపదలో ఆదుకుంటారన్న ఆశతో వచ్చాను. ఓ, జబ్బు వంక పెట్టుకుని డబ్బు కోసం పంపించారన్నమాట. అంత అవసరమైతే వాళ్ళే వచ్చి అడగొచ్చుగా. నిన్నెందుకు పంపించారు? వాళ్ళు పంపలేదక్క. ఆ దారుణమైన పరిస్థితి చూసి మనసు నిలవక నేనే వచ్చాను. ఇల్లు వాకిలి పోయినప్పటికి వచ్చి వాళ్ళు పడుతున్న అవస్థలు భగవంతునికే తెలుసు. వస్తులున్నా సరే కాని పరా ఇంటికి గరిటెడు ఉప్పు కోసమైనా అప్పుకెళ్ళదు అక్కయ్య. నీకు తెలుసుగా. ఈ గొప్పలకేంలే, వారింట్లో లేరు, నువ్వు వచ్చిన దారిని వెళ్ళొచ్చు. అక్కయ్య, మాట పట్టింపులు వచ్చిందని మమకారాలు పెంచుకుంటారా? పసిబిడ్డ చావు బ్రతుకులు పెడుంటే చూస్తూ ఊరుకుంటారా? నోర్ముయ్, అనవసర విషయాల్లో జోక్యం కలిగించుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను. సిగ్గులేక మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను నీకోసం రాలేదు, మధుగారితో మాట్లాడడానికి వచ్చాను. మధుగారితో మాట్లాడడానికి వచ్చావా? ఆయన నా భర్త. ఆ అహంకారంతోనే ఆయన కళ్ళు కప్పి కుటుంబ బాధ్యతలు మర్చిపోయేటట్టు చేశాను. అందుకే ఆయన కళ్ళు తెరిపించడానికి వచ్చాను. షటప్! ఇష్టం వచ్చినట్టు వాక్క. వెళ్ళిపోయి నుంచి. వెళ్తాను. నీలాంటి సంస్కారం లేని దాంతో ఇంతసేపు మాట్లాడడం నాదే పొరపాటు. Hello, this is collector's office. Yes, Madhu here. Conference tomorrow? Alage. బయలుదేరతాను. Thank you. హలో శోభా, నేను అర్జెంటుగా అఫీషియల్ డ్యూటీ మీద బయలుదేరాలి. ఇంటికి రావడానికి టైం లేదు. లగేజ్ తీసుకొని నువ్వు వెంటనే స్టేషన్కి రా. ఆల్ రైట్. అలా దిక్కులు చూస్తావా? ట్రైన్ టైం అయింది పదా. ఏమండి, హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం వచ్చారు. ఇంటికి కూడా రాకుండా అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ క్యాంప్ వెళ్తున్నారు. ఇలా అయితే మీ హెల్త్ పాడైపోతుందని నాకు భయంగా ఉంది. ఉద్యోగ ధర్మం, వెళ్ళి తీరాలి. ఎవరో పెద్ద మనిషిలా ఉన్నాడు. డ్రైవర్, ఈ డబ్బా తనకివ్వు. అలాగే. ఏమండి, తొందరగా రావాలి. అలాగే. ఏంటయ్యా కూలీ తీసుకుని వెళ్తున్నావు? పిచ్చోళ్ళ ఉన్నావే, తీసుకో. ట్యాక్సీ లగేజ్ డిక్కీలు పట్టించు. రవి, నువ్వు బాధపడదు. నీ ఒక్క రెక్కల మీద ఇది ఎలా పెడుతుంది చెప్పు. ఏదో రాత్రులు కొంచెం కష్టపడితే సాయంగా ఉంటుందని. ఏంటి ఆలస్యం? రవి, నువ్వు వెళ్ళరా. మందు చిట్టి, ఈ డబ్బు తీసుకుని ఆ బాబుని వెళ్ళే మందు తీసుకెళ్ళి. నేను మందు కొని డాక్టర్ని కూడా తీసుకొస్తానని. నా దగ్గర డబ్బు ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళు. వెళ్ళిపో.
ఎలా ఉంది డాక్టర్ గారు? భయం లేదు కదా డాక్టర్? సారీ, ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు, అంతా భగవంతుడిదే భారం. బాబు మంచిగా ఇమ్మంటావా? మనం తోటలోకి వెళ్దాం పెద్దనాన్న. ఆ తోట ఇప్పుడు మనది కాదు బాబు. పోనీ నాకు పాట పాడు పెద్దనాన్న. ఏం పాట పాడను బాబు? అదే అన్నా తమ్ముల పాట. పాడతాను బాబు, ఆ పాట పాడతాను.